హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అల్లు అర్జున్ అన్న 'పుష్ప 2' మూవీ పై దాదాపు శనివారం అంటే డే 10 లెక్కన ప్రకారం అన్నమాట 1292 కోట్లు వసూలు చేసింది భయ్య. అలాగే 11వ రోజు ఆదివారం ఈ రికార్డు గురించి మాట్లాడుకుందాం. అలాగే 'బాహుబలి 2' రికార్డ్‌ని, 'దంగల్' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా లేదా అనేదన్నమాట ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్‌కి ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి భయ్య. ఇక వీడియోలోకి తింటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, మన అల్లు అర్జున్ అన్న 'పుష్ప 2' మూవీ దాదాపు 10 రోజులు అన్నమాట. 10 రోజుల్లో దాదాపు 1292 కోట్లయితే వసూలు చేసింది. ఇది చాలా మూవీస్ అనమాట లాంగ్ రన్ రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే డైరెక్టర్ మన రాజమౌళి గారు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన 'త్రిబుల్ ఆర్' మూవీ 1200 దాకా కొట్టింది. అదే కాకుండా 'కేజీఎఫ్ చాప్టర్ 2' ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' కూడా అంతే కొట్టింది. ఇది కాకుండా 'పఠాన్', 'జవాన్', 'కల్కి' డైరెక్టర్ నాగశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన 'కల్కి' మూవీ. ఈ మూవీస్ అనమాట దాదాపు 16 రోజులు, 17 రోజులు 1000 కోట్లు కొట్టడానికే ఈ రకంగా తీసుకున్నాయి. అదే కాకుండా లాంగ్ రన్‌లో అనమాట ఈ రకమైన రికార్డ్ అయితే 1200 అయితే క్రాస్ చేసేవి. కానీ 10 రోజుల్లో అసలు డైరెక్టర్ సుకుమార్ గారు మంచి ప్లాన్ వేశారని చెప్పొచ్చు. అలాంటి కంటెంట్‌తో అనమాట దిగారు. ఆ రకంగా అనమాట ఈ మూవీ భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది భయ్య. అయితే చాలామంది ఏమంటున్నారు అంటే 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందని కొంతమంది చెప్తున్నారు భయ్య. అదే కాకుండా 'బాహుబలి' మూవీతో కంపేర్ చేస్తున్నారేంటి అని ఇంకొంతమంది చెప్తున్నారు. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, అంటే 'బాహుబలి' టికెట్ అనమాట ఆ టైంలో అనమాట దాదాపు 2016లో అనమాట 'బాహుబలి 2' అయితే వచ్చింది భయ్య. అయితే ఆ టైంలో అనమాట రూ. 100 అలాగే రూ. 150 టికెట్. అయితే ఇప్పుడు అనమాట 'పుష్ప 2' మూవీకి రూ. 300 అయితే పెంచారు. దాని కారణంగా ఈ మూవీ అనమాట అన్ని రికార్డులను మడత పెడుతుందని చెప్తున్నారు. దాదాపు 5 సినిమాల రికార్డ్ అయితే లేచిపోయేవి. ఆ రకమైన విధ్వంసం అయితే క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే చాలామంది ఏమంటున్నారు అంటే ఈ రకంగా రేట్లు పెంచితే ఈ రికార్డ్ ఏంటి, ఏ రికార్డ్ అయినా బ్రేక్ చేస్తుందని చెప్తున్నారు భయ్య. అయితే ఈ మూవీకి ఇంకా టార్గెట్ ఉంది 'బాహుబలి 2' అలాగే 'దంగల్'. అయితే ఈ రకంగా చూసుకుంటైతే లాంగ్ రన్‌లో ఈ మూవీకి మంచిగా ఏ మూవీ కూడా పోటీ లేదు భయ్య. అయితే చాలా సినిమాలైతే ఉన్నాయి. కానీ అవి పోటీకి అయితే రావు. అయితే ఈ లెక్కననమాట 'బాహుబలి' మూవీతో దీన్ని కంపేర్ చేయకండి. 'బాహుబలి' మూవీ చాలా తక్కువ ప్రైస్‌లో వచ్చి భారీ కలెక్షన్ లాంగ్ రన్‌లో కొట్టింది. కానీ ఈ మూవీకి టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్ల ఈ రకమైన కలెక్షన్ లాస్ చేసిందని చెప్తున్నారు భయ్య. అయితే ఇది కొద్దిగా నాకైతే బాధ కలిగించింది. ఏంటంటే అల్లు అర్జున్ అన్న ఇంత పర్ఫార్మెన్స్ చేసి ఈ రకంగా కలెక్షన్ వసూలు చేసినా సరే చాలామంది ఈ రకంగా అయితే చెప్తున్నారు భయ్య. అది కొద్దిగా బాధ అనిపించింది నాకైతే. అదే కాకుండా భయ్య, ఈ మూవీ 'బాహుబలి 2' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా, 'దంగల్' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్య, 'దంగల్' ఆర్ 'బాహుబలి' ఈ మూవీస్ అనమాట లాంగ్ రన్‌లో భారీ కలెక్షన్ అయితే వసూలు చేసాయి భయ్య. దాదాపు 'బాహుబలి 2' 20 రోజులు దాటిపోయింది భయ్య. కానీ డే 10 దాకా భారీ టికెట్లు అయితే సోల్డ్ అయ్యాయి. దాని రకంగా అనమాట ఆ మూవీకి భారీ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. అదే లాంగ్ రన్‌లో అనమాట 1810 కోట్లేమో వసూలు చేసింది. అయితే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీకి ఇంకా టార్గెట్ 500 కోట్లు మాత్రమే. అంటే సెకండ్ ప్లేస్‌లో వెళ్ళడానికి. ఫస్ట్ ప్లేస్‌లో వెళ్ళాలి అంటే అది మామూలు విషయం కాదు. 'దంగల్' మూవీ 2025 కోట్లయితే వసూలు చేసింది భయ్య. ఇది మామూలు విషయం కాదు. అయితే ఆ టైంలో అనమాట అలాంటి మూవీ ఎప్పుడు రాలేదు. అయితే ఆ రికార్డ్‌ని కూడా బ్రేక్ చేస్తాడు అని చెప్తున్నారు భయ్య. నాకు తెలిసి సంక్రాంతి లోపల ఈ మూవీ 1500 కోట్లయితే పక్కా కొట్టేస్తుంది భయ్య. కానీ 'బాహుబలి' రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందా అంటే అదైతే చెప్పలేమని నాకు అనిపించింది. కానీ కొడుతుంది అని ఇంకోలా అయితే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే ఈ రకమైన స్పీడు దాదాపు 10 రోజుల్లోనే ఈ రకమైన కలెక్షన్ గ్రాసు. అదే కాకుండా ఈ మూవీ అనమాట దాదాపు 5 టాప్ మూవీస్ రికార్డ్‌ని అయితే లేపేసింది. దాని లెక్కలు చూసుకున్నట్టయితే 'బాహుబలి' రికార్డ్‌ని లేపేస్తుందని నాకు అనిపించింది భయ్య. అయితే 'ప్రభాస్' రికార్డ్‌ని లేపడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ కంటెంట్‌తో అయితే దిగాడు భయ్య మన అల్లు అర్జున్. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అసలు, అమ్మోరు జాతర సీన్ కాడ, అలాగే క్లైమాక్స్ సీన్ కాడ ఎలా ఉంటాడు భయ్య అసలు ఊహించలేం. అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దాని కారణంగా చాలామందికి నచ్చింది. అదే రకంగా ఈ మూవీ భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది. 'దంగల్' మూవీ అలాగే మన 'ప్రభాస్' అన్న 'బాహుబలి 2' రికార్డ్ దాదాపు కష్టాల్లోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ స్పీడ్‌గా అయితే దూసుకొస్తుంది. వీటిని కూడా లేపేస్తాడు అని నాకు అనిపిస్తుంది భయ్య. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ ఉన్నా కదా.